నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా స్థానిక సంస్థల ఆదాయ వ్యయాల నిర్వహణ, మౌలిక అంశాల గురించి తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్‌లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan టైప్ చేసి చూడండి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం పన్నులు విధించి వాటిని తప్పనిసరిగా వసూలు చేసే అధికారం గ్రామ పంచాయతీలకు ఇవ్వబడింది. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని స్థూలంగా 4 విధాలుగా వర్గీకరించవచ్చు. అవి సొంత వనరులు, ప్రభుత్వ కేటాయింపులు, ప్రభుత్వ గ్రాంట్లు, విరాళాలు, వాటి ద్వారా వచ్చే డిపాజిట్లు. సొంత వనరులు ఏంటో చూద్దాం. గ్రామ పంచాయతీలు విధించే పన్నులు సొంత వనరుల కిందకు వస్తాయి. గ్రామ పంచాయతీలు 2 రకాల పన్నులు విధిస్తాయి. అవి తప్పనిసరిగా విధించే పన్నులు, ఐచ్ఛికంగా విధించే పన్నులు. ఆప్షనల్ టాక్సెస్. ఐచ్ఛికం అంటే ఆప్షనల్. తప్పనిసరిగా విధించే పన్నులు ఇంటి పన్ను, లైబ్రరీ సెస్, కొలాగారం, కాటా రుసుం, ప్రకటనలపై పన్ను, వ్యవసాయ భూములపై పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను. పన్నేతర ఆదాయాలు లైసెన్స్ ఫీజులు, రుసుములు, ఆక్రమణలపై ఫీజు, లేఅవుట్లకు మరియు గృహ నిర్మాణాలకు అనుమతి మంజూరు ఫీజు, బందెల దొడ్డి ఫీజు, పందులు కుక్కలు లైసెన్స్ ఫీజు, నీటి పంపులపై ఫీజు, కేబుల్ టీవీలపై ఫీజు, వారెంటు జప్తు ఫీజు, అపరాధ రుసుములు, రహదారి రుసుములు, ధ్రువపత్రాలపై రుసుములు. ఇతర ఆదాయాలు పంచాయతీకి ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఆదాయాన్నిచ్చే ఆస్తులు, వేలముల ద్వారా ఆదాయం, లీజు ఆస్తుల నుండి ఆదాయం, గ్రామ పంచాయతీ పరిధిలో మార్కెట్ల నుండి వచ్చే ఆదాయాన్ని పంపకం చేసే విధానం, పండుగల ఉత్సవాల నుండి ఆదాయం. 2. రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపుల్లో స్టాంపు డ్యూటీపై సుంకం. గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే ఆస్తులు, అమ్మకాలు, క్రయ విక్రయాలపై స్టాంప్ డ్యూటీపై 2% సర్చార్జ్ విధించబడుతుంది. దీనిలో 3:1:1 నిష్పత్తిలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ ప్రతి 3 నెలలకు ఒకసారి కేటాయిస్తారు. వినోదపు పన్ను, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్. గ్రామ పంచాయతీ పరిధిలో సినిమా హాల్లు లేదా ఏదేని శాశ్వత ప్రదర్శనశాల ఉండినట్లయితే, ఆ ప్రదర్శన యజమానుల నుండి వసూలు చేసే వినోదపు పన్నును వాణిజ్య శాఖ సంబంధిత గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు 60:40 నిష్పత్తిలో జమ చేస్తుంది. మెజిస్టీరియల్ రుసుములు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏవేని ప్రజారోగ్యానికి భంగం కలిగించే కేసుల్లో కోర్టు ద్వారా అపరాధ రుసుము విధించబడిన సందర్భాల్లో వారు చెల్లించే రుసుముల్లో 12% సంబంధిత గ్రామ పంచాయతీకి చెల్లించేలా కోర్టు వారు చర్యలు తీసుకుంటారు. ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 ప్రకారం ఇది అమలు జరుగుతుంది. సివరేజీ ఫీజు అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఇసుక, మట్టి మొదలైన వాటి రవాణా నిమిత్తం రవాణాదారులు చెల్లించే సొమ్ములో 25:50:25 చొప్పున గ్రామ పంచాయతీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్తులకు కేటాయిస్తారు. మినరల్ సెస్ అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన ఖనిజాలు లభ్యమవుతున్నాయి. అంటే ఈ ఖనిజాలు గనులు మైకా, బాక్సైట్, సున్నపురాయి తదితర త్రవ్వకాలు జరిపే చోట చెల్లించే రుసుముల్లో 25:50:25 నిష్పత్తిలో సంబంధిత గ్రామ పంచాయతీ 25%, మండల పంచాయతీ 50%, జిల్లా పరిషత్ 25% ఈ పన్నులు కేటాయిస్తారు. గ్రాంట్ల ద్వారా ఆదాయం 2 రకాలివి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేటాయించే గ్రాంట్లు. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వం సాలీన వసూలు చేసే వివిధ ఆదాయ పద్ధతుల నుండి గ్రామ పంచాయతీ ఆయా గ్రామ జనాభాను బట్టి ఒక్కొక్కరికి రూ. 4 చొప్పున తలసరి గ్రాంట్ కేటాయిస్తుంది. సిబ్బంది వేతన గ్రాంట్లు. వృత్తి పన్ను, ప్రొఫెషన్ ట్యాక్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే వృత్తి పన్నులో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 90% గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తుంది. ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు కూడా ఇస్తుంది. నగదు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం సూచించిన విధంగా జనాభాను బట్టి పంచాయతీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసు మేరకు గ్రామ పంచాయతీ జనాభాను బట్టి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన గ్రాంట్లు. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖ అడుగున ప్రజలకు వేతన కల్పన, ఆహార భద్రత కోసం మౌలిక సదుపాయాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది. ఈ పథకానికి నిధులు 75% కేంద్ర ప్రభుత్వం, 25% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. వివిధ స్కీముల కోసం పంచాయతీలకు జమ అయ్యే డిపాజిట్లను ఈ నిధి కింద తీసుకురావడం జరుగుతుంది. నీటి పంపులపై డిపాజిట్లు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్లు, ప్రజల విరాళాలు, ఎన్నికల డిపాజిట్లు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థికి పోలై చెల్లిన ఓట్లలో 1/8 వంతు తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి తన డిపాజిట్ను కోల్పోతాడు. అతను చెల్లించిన డిపాజిట్ గ్రామ పంచాయతీకి చెందుతుంది. గ్రామ పంచాయతీ వ్యయాల నియమాలు అంటే ఖర్చుల నియమాలు. గ్రామ పంచాయతీకి జమ అయ్యే ఆదాయాలన్నింటినీ పంచాయతీ సాధారణ నిధి, జనరల్ ఫండ్ అని అంటారు. ఈ నిధిని ఖర్చు చేయ పూర్తి అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుంది. అయితే గ్రామ పంచాయతీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం కొన్ని నియమాలను ఏర్పరిచింది. ఈ నియమాలతో పాటు సాధారణ వ్యయ సూత్రాలను కూడా గ్రామ పంచాయతీ పాటించాలి. గ్రామ పంచాయతీ సాధారణ నిధులను ఈ విధంగా కేటాయింపులు జరిపి ఖర్చు చేయవలసి ఉంటుంది. సిబ్బంది జీతభత్యాలు 30%, పారిశుద్ధ్యం 15%, వీధి దీపాలు 15%, నీటి సరఫరా 15%, రోడ్లు, డ్రైన్లు 20%, ఇతర అంశాలు 5%.
గ్రామ పంచాయతీ బడ్జెట్ ప్రతి కుటుంబం తనకొచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ అవసరానికి ఎంత ఖర్చు చేయాలని ముందస్తు ప్రణాళికను రూపొందించుకుంటుంది. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా రాబోయే సంవత్సరానికి ఏ ఏ పద్ధతుల ద్వారా ఎంత ఆదాయం రాబోతుంది, ఏ ఏ ముఖ్యమైన అవసరాలు, పనులపై ఎంత ఖర్చు చేయాలనే అంచనా వేసుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీ తన సాంవత్సరిక బడ్జెట్‌ను ఈ విధంగా రూపొందించుకోవాలి. ప్రతి సంవత్సరం నవంబర్ 15 గాని, అంతకు ముందు గాని పంచాయతీ కార్యదర్శి రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను తయారు చేసి ఆమోదం కోసం గ్రామ పంచాయతీ ముందుంచాలి. తన బడ్జెట్ తన ముందుంచిన తేదీ నుండి నెల రోజుల్లోగా అవసరమగు మార్పులతో గ్రామ పంచాయతీ బడ్జెట్‌ను ఆమోదించాలి. గ్రామ పంచాయతీ ఆమోదించిన బడ్జెట్ కార్యదర్శి డిసెంబర్ 25లోగా డివిజనల్ పంచాయతీ అధికారికి క్రమమార్గం ద్వారా పంపించాలి. అవసరమని భావించిన సలహాలతో డివిజనల్ పంచాయతీ అధికారి నెల రోజుల్లోగా గ్రామ పంచాయతీకి తిప్పి పంపించాలి. నెల రోజుల్లోగా ఇందుకోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సదరు సూచనలను, మార్పులను పరిశీలించి అట్టి మార్పులతో కానీ, ఎట్టి మార్పులు లేకుండా కానీ గ్రామ పంచాయతీ ఆ బడ్జెట్‌ను ఆమోదించి మంజూరు చేయాలి. సంవత్సరం మధ్యలో బడ్జెట్‌లో చూపిన పద్దులను మార్చాల్సిన అవసరం వస్తే సప్లిమెంటరీ బడ్జెట్‌ను ఆమోదించి మంజూరు చేయాలి. బడ్జెట్ నకళ్లను పంచాయతీ సభ్యులందరికీ పంపించాలి. బడ్జెట్‌లో లేని ఖర్చులను గ్రామ పంచాయతీ ఆమోదించరాదు. బడ్జెట్‌లో చూపించిన మొత్తాలను ఖర్చు చేయడానికి అవసరమైన అన్ని సందర్భాల్లో పై అధికారుల అనుమతి పొందాలి. మంజూరు చేయబడిన బడ్జెట్ నకలను ఆడిట్ అధికారికి పంపించాలి. గ్రామ పంచాయతీ బడ్జెట్‌లో చూపే ఖర్చులు మొత్తాలు నియమాలలో నిర్దేశించిన పరిమితికి మించరాదు. బడ్జెట్‌ను గ్రామ సభలో ప్రవేశపెట్టాలి. బడ్జెట్‌లో నిర్వహణ మిగులు, వర్కింగ్ బ్యాలెన్స్ అంచనా రాబడుల కన్నా 5% కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి. మండల ప్రజా పరిషత్ ఆదాయ వనరులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 172 ప్రకారం మండల పరిషత్ ఆదాయాలు ఈ విధంగా ఉంటాయి. రెవెన్యూ కేటాయింపులు, అసైన్డ్ రెవెన్యూస్, స్వంత వనరులు, ఓన్ సోర్సెస్, ప్రభుత్వ గ్రాంట్లు, గ్రాంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్, ఇతరులు, మిస్లేనియస్, స్టాంప్ డ్యూటీపై సర్చార్జి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 69 ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ వారు ఆస్తుల బదలాయింపుపై వసూలు చేసే స్టాంప్ డ్యూటీ 2% సర్చార్జ్ రూపంలో స్థానిక సంస్థలకు కేటాయించబడుతుంది. ఈ మొత్తం గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులకు 3:1:1 నిష్పత్తిలో సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ప్రతి 3 నెలలకు బదిలీ చేస్తారు. సీనరేజీ రుసుము ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ 1966 అనుసరించి లఘు ఖనిజాలపై సీనరేజీ రుసుము మరియు సెస్ వసూలు చేస్తారు. జీవో నంబర్ 255 పంచాయతీరాజ్ చట్టం తేదీ 2/8/2001 ప్రకారం ఈ వసూలు మొత్తాన్ని గ్రామ పంచాయతీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్తుల మధ్య 25:50:25 నిష్పత్తిలో కేటాయిస్తారు. ఇసుక వేలం ద్వారా వచ్చే సీనరేజీకి కూడా పై నిష్పత్తిలో జిల్లా పరిషత్ కేటాయిస్తుంది. ఇసుక వేలం వేయతగ్గ ప్రదేశములు ప్రభుత్వ నూతన విధానం ప్రకారం మైన్సు, జియాలజీ శాఖ వేలాలు నిర్వహిస్తుంది. ఏ గ్రామ పంచాయతీ పరిధి నుంచి ఇసుక వేలం ద్వారా సీనరేజీ రుసుము వసూలు చేయబడుతుందో అదే గ్రామ పంచాయతీ, మండల పరిషత్కు కేటాయించబడుతుంది. వినోద పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ వినోద పన్ను చట్టం 1939 ప్రకారం మొత్తం వసూలులో 90% వాణిజ్య పన్ను శాఖ వారు గ్రామ పంచాయతీ మరియు మండల పరిషత్కు 60:40% నిష్పత్తిలో కేటాయించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ సొంత వనరులు మార్కెట్ రుసుము మండల పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించు సంతల నుండి వసూలు చేయు రుసుము మండల పరిషత్ ఆధ్వర్యంలో మార్కెట్లు ఉన్న ఏళ్ల మాత్రమే. వాణిజ్య సముదాయింపై ఆదాయం మండల పరిషత్ దుకాణాల సముదాయం నుండి వచ్చు ఆదాయాలు. పెర్రీపై వచ్చు ఆదాయం పెర్రీలను చేయడానికి మండల పరిషత్ రోడ్లు ఉన్న చోట్ల రేవుల నుండి వేలం ద్వారా వచ్చు ఆదాయం. మండల పరిషత్కు చెందిన పాఠశాలల ఆవరణలో మండల పరిషత్ రోడ్లు ప్రక్కన ఉన్న ఇతర స్థలాల్లో ఉన్న ఫల వృక్షములపై వచ్చు ఆదాయం. సిబ్బంది క్వార్టర్ల నుండి వచ్చు ఆదాయం. 3 సంవత్సరాలు దాటినను తిరిగి తీసుకుని కాలం చెల్లిన ధరావత్తులు, పాఠశాలల నుండి మిస్లేనియస్ జమలు, నిరుపయోగమైన వస్తువుల అమ్మకం ద్వారా వచ్చు ఆదాయం. ప్రభుత్వ గ్రాంట్లు తలసరి గ్రాంటు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 172(2) ప్రకారం మండల పరిషత్లో చివరి జనాభా గణన ప్రకారం గ్రామీణ జనసంఖ్యపై ఒక్కొక్కరిపై ₹8 చొప్పున ప్రభుత్వం ఇచ్చు గ్రాంటు. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఇచ్చు రవాణా భత్యం, గౌరవ వేతన గ్రాంటు మరియు కంటింజెంట్ గ్రాంటు. మండల పరిధిలోని పాఠశాలలో పనిచేయు కంటింజెంట్ సిబ్బంది జీతాలకు, ఆగంతక ఖర్చులు మరియు స్టేషనరీ కొనుగోలుకు మొదలైన ప్రభుత్వం నుండి జిల్లా విద్యాశాఖాధికారి గారి ద్వారా వచ్చే గ్రాంట్లు. సామాజిక అభివృద్ధి పథకాల నిధులు, ఇతరములు, ప్రత్యేక పథకాలు, కార్యక్రమాల నిర్వహణ కొరకు డిఆర్డిఏ, ఎస్సీ, బీసీ, ఎస్టీ కార్పొరేషన్ మొదలగు సంస్థలు విడుదల చేయు గ్రాంట్లు. ధర్మ సంస్థల నుండి మండల పరిషత్కు బదిలీ చేయబడి వాటి అభివృద్ధి కొరకు వినియోగించు ఆదాయం. పన్నులు, కాంట్రాక్టర్ల నుండి వచ్చు ధారావత్తులు. ప్రభుత్వ ముందస్తు అనుమతితో మండల పరిషత్, గ్రామ పంచాయతీల పన్నులపై వసూలు చేయు సర్చార్జీ. ముందస్తు ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్ చేయు రుణాలు. ముందస్తు జిల్లా పరిషత్ అనుమతితో పంచాయతీలకు వచ్చు గ్రాంట్ల నుండి మండల పరిషత్ పొందు విరాళాలు. గ్రామ పంచాయతీ నుండి సేకరించిన విరాళాలు
వినియోగించే పద్ధతి. 2 లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలలో లబ్ధి చేకూర్చే ఉపయోగపడే పనులు, నిర్మాణ మరియు నిర్వహణ ఖర్చుల కొరకు ఆ విరాళాలను ఉపయోగించవచ్చు. ఆ పని 2 గ్రామ పంచాయతీలు సంయుక్తంగా నిర్వహించుటకు అనుకూలమైనదిగా ఉండాలి. పెద్ద రోడ్లు, బ్రిడ్జి, వంతెన, రక్షిత మంచినీటి పథకము మొదలగు కార్యక్రమాలు ఉపయోగించవలను. ప్రజలకు ఉపయోగపడు యంత్ర పరికరముల కొనుగోలుకు ఉపయోగించవచ్చు. ప్రభుత్వం అనుమతించు ఇతర ప్రయోజనాలకు ఉపయోగించవచ్చు. ఆ సంవత్సర విరాళం మొత్తం ఆ సంవత్సర అంచనా వ్యయానికి మించరాదు. మండల పరిషత్ నిధులు నిల్వ. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 171(2) అనుసరించి మండల పరిషత్కు జమ అయిన నిధుల మొత్తాన్ని మండల పరిషత్ నిధిగా పరిగణించబడుతుంది. ఈ నిధులను దగ్గరలోని ఖజానా సబ్ ట్రెజరీలో నిల్వ ఉంచాలి. ఖజానాలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధికార హోదా పేరు గల పీడీ అకౌంట్ సంబంధిత శాఖ శీర్షికలో నిల్వ చేయాలి. ముఖ్యంగా 3 ఖాతాలలో మండల పరిషత్ నిధులు నిల్వ చేయబడతాయి. అవి మండల పరిషత్ సాధారణ నిధులు, మహిళా శిశు సంక్షేమ నిధి, విద్యానిధి, మండల పరిషత్ నిర్వహించు ట్రెజరీ అకౌంట్లు. మండల పరిషత్ సాధారణ నిధులు సొంత వనరులు, రెవెన్యూ కేటాయింపులు, తలసరి గ్రాంట్లు కలిసి మండల పరిషత్ సాధారణ నిధి అంటారు. ఈ నిధులు మాత్రమే యూయర్ మార్కింగ్ కేటాయింపులకు మరియు ఇతర ఖర్చులకు వాడాలి. మహిళా శిశు సంక్షేమ నిధి మండల పరిషత్ నుండి మహిళా శిశు సంక్షేమానికి కేటాయించిన 15% నిధులను జిల్లా పరిషత్ నుండి ఏవైనా నిధులు వస్తే ఆ నిధులను ఈ ఖాతాలో జమ చేసి ఆ నిధులతో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి నిర్ణీత నిబంధనల మేరకు ఖర్చు చేయాలి. విద్యానిధి విద్యానిధిలో మండల ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి కంటింజెంట్ నిధులు జమ చేసి ఆయా నిర్దేశిత కార్యక్రమాలకు ఖర్చు చేయాలి. మండల పరిషత్ నిర్వహించు ట్రెజరీ అకౌంట్లు మండల పరిషత్కు వచ్చు వివిధ రాబడులను వివిధ పద్ధతుల్లో ట్రెజరీ కార్యాలయంలో జమ చేయాలి. పీడీ అకౌంట్లను మేజర్ హెడ్ 109 పంచాయతీ ఫండ్, ఎస్హెచ్సి 2 మండల పరిషత్ ఫండ్స్ 8448 రాబడులు కింద జమ చేయాలి. వివరాలు ఈ విధంగా ఉంటాయి. 1 సాధారణ నిధి, 2 విద్యానిధి, 3 మహిళా శిశు సంక్షేమ నిధి, 4 ప్రాథమిక వైద్య కేంద్రాల నిధి, 5 ప్రత్యేక అభివృద్ధి నిధి, 6 ప్రత్యేక అభివృద్ధి పథకం నిధి, 7 స్పెషల్ రూల్ రోడ్ మెయింటెనెన్స్, 8 రూరల్ వాటర్ సప్లై, 9 రూరల్ శానిటేషన్ పారిశుద్ధ్యం, 10 మైనర్ ఇరిగేషన్ చిన్ననీటి వనరులు, 11 రూరల్ వాటర్ సప్లై 10వ ఆర్థిక సంఘం నిధుల నుంచి. ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, షెడ్యూల్ కులాలు కార్పొరేషన్, పీడీడీ, ఆర్డీఏ ఇతర మరియు అకౌంట్లు కూడా మండల ప్రజా పరిషత్ అకౌంట్ నందు, మెటీరియల్ కాంపోనెంట్ కూడా అకౌంట్ నందు చూపించవలసి ఉన్నది. గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు చార్ట్ ద్వారా చూద్దాం. గ్రామ పంచాయతీ విధి పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో రెవెన్యూ రాబడులు, క్యాపిటల్ రాబడులు. పార్ట్ 2లో డిపాజిట్లు మరియు అడ్వాన్సులు. రెవెన్యూ రాబడులు ఏంటో చూద్దాం. రెవెన్యూ రాబడులు 3 రకాలు: సొంత ఆదాయం, నష్టపరిహారాలు, కేటాయింపులు, గ్రాంట్లు. క్యాపిటల్ రాబడులు 2 రకాలు: పెట్టుబడి ఆదాయం, అప్పులు. అప్పులు అంతర్గత అప్పులు, ప్రభుత్వం నుండి అప్పులు. రెవెన్యూ రాబడులు సొంత ఆదాయం, నష్టపరిహారం అండ్ కేటాయింపులు, గ్రాంట్లు. గ్రామ పంచాయతీకి సొంత ఆదాయం అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతరాలు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 2 రకాలు: తప్పనిసరిగా విధించే పన్నులు, ఐచ్ఛికంగా విధించే పన్నులు. ఐచ్ఛికం అంటే ఆప్షనల్. తప్పనిసరిగా విధించే పన్నులు ఏంటి? ఇంటి పన్ను, లైబ్రరీ పన్ను, కొలాగారం, ప్రకటనలపై పన్ను, వినియోగ ఛార్జీలు, డ్రైనేజీ పన్నులు, లైటింగ్ పన్నులు, నీటి పన్ను మొదలైనవి. ఆప్షనల్ ట్యాక్సెస్ ఐచ్ఛికంగా విధించే పన్నులు: వ్యవసాయ భూమిపై పన్నులు, ఖాళీ స్థలాలపై పన్నులు. పన్నేతర ఆదాయాలు: ఫీజులు, రుసుములు, ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు. అంటే గ్రామ పంచాయతీకి ఏమైనా ఆస్తులు ఉంటే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు అంటాం. ఫీజులు, రుసుములు ఏంటంటే లైసెన్స్ ఫీజులు, ఆక్రమణ రుసుములు, లేఅవుట్ ఫీజులు, బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు, బందెలదొడ్డి ఫీజు, లైసెన్స్ లేని పందులు కుక్కలపై రుసుము, నీటి పంపులపై ఫీజు, కేబుల్ టీవీపై ఫీజు, వారెంటు జప్తుపై ఫీజు, అపరాధ రుసుము, రహదారి రుసుము, ధ్రువపత్రాలు జారీ ఫీజు, ఇతరములు. ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు ఏంటంటే సంతలు, కబేలాలు, చేపల చెరువులు, షాపింగ్ కాంప్లెక్స్లు, అద్దెలు. గ్రామ పంచాయతీకి స్థలాలు, పొలాలు ఉంటే వాటి ద్వారా వచ్చే ఆదాయం అనమాట. షాపింగ్ కాంప్లెక్స్ల అద్దెలు, ఫెర్రీలు, పండగలు, ఉత్సవాల నుండి వచ్చే ఆదాయం, ఇతరములు. అదే నష్టపరిహారాల్లో కేటాయింపుల ద్వారా వచ్చే ఆదాయం అంటే చూద్దాం. వృత్తి పన్ను, వినోద పన్ను, సర్చార్జీ, స్టాంప్ డ్యూటీ, మెజిస్టీరియల్, అపరాధ రుసుములు, నీటి సెస్సు, ఇతరములు, సీనరేజీ గ్రాంటు. గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయం అయితే సాధారణ అన్టైడ్ గ్రాంట్లు, ప్రత్యేక ఉపయోగ ట్రైడ్ గ్రాంట్లు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే గ్రాంట్లు అంటే చూద్దాం. గ్రామ పంచాయతీ సిబ్బంది జీతం గ్రాంట్, సిబ్బంది జీతాల గ్రాంట్లు, బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతరములు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే గ్రాంట్లు యూజీఆర్వై నిధులు, ఈజీఎస్, కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతరములు. పార్ట్ 2లో డిపాజిట్ మరియు అడ్వాన్సుల ద్వారా వచ్చేవి చూద్దాం. భవిష్య మరియు పెన్షన్ నిధులు, డిపాజిట్ సివిల్, అడ్వాన్స్ సివిల్. డిపాజిట్లు, సివిల్ చూద్దాం. పనులకు కాంట్రాక్టర్లు చెల్లించే ఈఎండి, ఎస్ఎస్డి, ఎన్నికల డిపాజిట్లు, నీటి పంపులపై డిపాజిట్లు, ప్రజల విరాళాలు, ఆదాయపు పన్ను, సేల్స్ ట్యాక్స్, సీనరేజీ ఫీజు మొదలైనవి. ఆడిట్ రికవరీ తగ్గింపులు. అడ్వాన్స్ సివిల్ ఇతర శాఖాపరమైన అడ్వాన్సులు,
ప్రతి అడ్వాన్స్ను విధిగా ప్రత్యేకంగా చూపాలి. గ్రామ పంచాయతీ వ్యయ వివరాలు ఖర్చులు పార్ట్ 1 రెవెన్యూ వ్యయాలు క్యాపిటల్ వ్యయాలు పార్ట్ 2 డిపాజిట్లు అడ్వాన్సులు పార్ట్ 1 రెవెన్యూ వ్యయాలు వడ్డీ చెల్లింపులు పన్ను వసూలు ఛార్జీలు కార్యాలయ ఖర్చులు వేతనములు భృతులు ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం ప్రయాణ భత్యములు పిఓఎల్ ఛార్జీలు నిర్వహణ మరామత్తులు పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా వీధి దీపాలు రహదారులు ఇతరములు సరఫరా మరియు సామాగ్రి చిన్న పనులు అద్దెలు ఫర్నిచర్ అండ్ ఫర్నిషింగ్స్ నిస్సహాయులకు సహాయం ఆడిట్ ఫీజులు ప్లేడర్ ఖర్చులు ముద్రణ మరియు ప్రచురణల ఖర్చులు పెట్టుబడులు నష్టాలు మరియు రైట్ ఆఫ్లు ఇతరములు క్యాపిటల్ వ్యయాలు పెట్టుబడి వ్యయం అప్పులు అడ్వాన్సులు పెట్టుబడి వ్యయాలు నూతన భవన నిర్మాణములు నూతన రోడ్డు నిర్మాణములు నూతన నీటి సరఫరా పనులు భూమి అభివృద్ధి పనులు భూ సేకరణలు యంత్రములు పరికరములు కొనుగోలు ఇతరములు అప్పులు అడ్వాన్సులు వివిధ సంస్థలకు అప్పులు తిరిగి చెల్లింపు వివిధ పథకములకు వివిధ సంస్థలకు వ్యక్తులకు ఇచ్చిన అప్పులు పంచాయతీ ఉద్యోగులకు ఇచ్చిన వివిధ అడ్వాన్సులు గృహ నిర్మాణ విద్య వివాహ అడ్వాన్సులు ఇతరములు మొదలైనవి. డిపాజిట్లు అడ్వాన్సులు ఏంటో చూద్దాం. డిపాజిట్లు అడ్వాన్సులు 3 రకాలు. భవిష్య అండ్ పెన్షన్ నిధులు, డిపాజిట్ సివిల్, అడ్వాన్స్ సివిల్. డిపాజిట్లు సివిల్ పనులు అనంతరం కాంట్రాక్టర్లు వాపసు చేసే ఈఎండి ఎఫ్ఎస్డిఏల వాపస్సు ఎన్నికల డిపాజిట్ వాపస్సు ఆదాయ పన్ను సేల్స్ ట్యాక్స్ సేనరేజీ ఫీజు మొదలైన చెల్లింపులు ఆడిట్ రికవరీ చెల్లింపులు. అడ్వాన్సులు సివిల్ ఇతర శాఖాపరమైన అడ్వాన్సులు ప్రతి అడ్వాన్స్ను విడిగా ప్రత్యేకంగా చూపాలి. ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి వీడియో చూడాలనుకుంటే youtube.com/learncan అని టైప్ చేసి చూడండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని ఫేస్బుక్ ట్విట్టర్ గూగుల్ ప్లస్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.